హలో గాయస్, అందరికీ నమస్తే. ప్రజెంట్ ఇప్పుడైతే నేను బిహెచ్ఎల్ సిఎస్ఎఫ్ గ్రౌండ్కి అయితే వెళ్తున్నాను. అక్కడ మా గ్యాంగ్ వచ్చి క్రికెట్ ఆడుతున్నారు. నా ఫ్రెండ్స్ వాళ్ళు. వీక్లో ఒక్కసారైనా వాళ్ళని కలాలి, ఫ్రెండ్స్ని. ఎందుకంటే లైఫ్లో ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ ఎంత ఇంపార్టెంటో తెలుసు కదా మీకు. ఫ్యామిలీ కన్నా ఎక్కువ ఫ్రెండ్స్ అంత ఇంపార్టెంట్ ఉంటారు వాళ్ళు మన లైఫ్లోన. అంతే, ఇన్స్టాలోనే ఏదో పోస్ట్లో చదివాను, వీక్లో ఒక్కసారైనా ఫ్రెండ్స్తో కలవాలి, వాళ్ళతో మాట్లాడుకోవాలి కలిసి అని చూశాను. వాళ్ళు పోస్ట్ చేసే ముందు నుంచే నాకు తెలుసు మనలో ఉన్న స్ట్రెస్ మొత్తం పోతుంది. అసలు ఫ్రెండ్స్తో కలిసి వాళ్ళతో ఎంజాయ్మెంట్ అసలు వేరే లెవెల్ ఉంటుంది. అసలు ఫ్రెండ్స్తో ఉంటే మన ఫ్యామిలీ దగ్గర కూడా ఉన్నా కూడా అంతలా మనము ఫీల్ అవ్వము. ఫ్రెండ్స్తో ఉన్నంతలా అంత ఫీల్ ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉంటే అంత ఎంజాయ్మెంట్ ఉంటుంది. కామెంట్స్ ఉంటాయి, నా పైన ఉంటాయి, వాళ్ళ పైన నేను వేస్తుంటా, సెటార్లు వేస్తూ ఉంటుంటాం. ఆ లైఫ్ మళ్ళీ తిరిగి రాదు అసలు. అందుకే ఫ్రెండ్స్తో ఎప్పుడు కలిసి ఉండండి. వీలైనంత వరకు ఫ్రెండ్స్తో కలవడానికి ట్రై చేయండి. గచ్చిబౌలి అక్కడ నుంచి నా రూమ్ దగ్గర నుంచి నేను మళ్ళీ ఇక్కడికి అదే ప్లేస్కి వస్తాను. 2 కిలోమీటర్స్ వెళ్ళి యూటర్న్ తీసుకుని మళ్ళీ ఇంకో 2 కిలోమీటర్స్ వెళ్ళాలి. యూటర్న్ లేదు అక్కడ, పక్కనే ఒక్క 100 మీటర్స్ పక్కనే అటు అవతల సైడ్ రాంగ్ రూట్ వెళ్తే యూటర్న్ ఉంటుంది. రాంగ్ రూట్గా 100 మీటర్ రాంగ్ రూట్ అయినా కూడా వెళ్ళలేదు. చాలా చలిగా ఉంది మా వాళ్ళు. అందుకనే ఇంతకుముందు అయితే మార్నింగ్ 6 o'clockకే క్రికెట్ ఆడేవాళ్ళు. ఇప్పుడు మంచు ఎక్కువ పడుతుంది కదా, దానివల్ల గ్రౌండ్ బాగోట్లేదు. మ్యాచెస్ అలానే ఫస్ట్ మ్యాచెస్ ప్రతిసారి ఓడిపోతున్నారు. టైం అందుకనే చేంజ్ చేస్తారు. 8:30కి అనుకుంటా మ్యాచ్. 8:30కి ఇంకా అక్కడికి వెళ్ళి మొత్తం ముచ్చట్లు మాట్లాడుకుందాం దోస్తుగాలతో. ఓకేనా? సిగ్నల్ ఉందా? ఎలక్ట్రికల్ బస్ ఇది. నేను ఎక్కడ ఎయిర్పోర్ట్ నుంచి నేనే వెళ్ళలేదులే, బస్సు ఎప్పుడు ఎక్కలేదు. మా తమ్ముడికి తీసుకొచ్చి వాడికి డైరెక్షన్ చెప్పేశాను. వాడు ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ ఇంకా మా రూమ్ దగ్గర వచ్చి దిగిపోయింది. ఇదే బస్సు అంటే ఈ బస్సు కాదు, ఎలక్ట్రికల్ బస్సు. చాలా స్మూత్గా వెళ్తుంది, అస్సలు సౌండ్స్ అనేది ఉండదు. ఓ అన్నో కాకా, ఇక్కడ సిగ్నల్. గచ్చిబౌలి స్టేడియము. వీటినైతే మొత్తం క్లోజ్ చేస్తారు. ఎందుకు? ఈ స్టాచ్యూస్ని మొత్తం స్పోర్ట్స్ తాలుగా ఉంటాయి స్టాచ్యూ. ఇక్కడ ఇండియా విస్ మలేసియా కబడ్డీ. కబడ్డీ ఇక్కడే అవుతుందా? ఓకే. వీళ్ళు సైకిల్ రేసింగా? ఫోన్ వస్తుంది. చెప్పమ్మా. వస్తున్నా. ఇదిగో లింగంపల్లి దగ్గర ఉన్నా, టిఫిన్ కాకుండా. వచ్చేస్తా. మ్యాచ్ స్టార్ట్ అయిందా? ఎన్ని గంటలకి? ఇంకా ఇప్పుడే వచ్చారా? ఓకే, వచ్చేస్తున్నా. సరే. ఇప్పుడు ఒక మాట విన్నారు కదా, నేనున్నాను గచ్చిబౌలి స్టేడియం దగ్గరలో. అంటే జస్ట్ క్రాస్ అయ్యాను గచ్చిబౌలి స్టేడియము. కాకపోతే లింగంపల్లి దగ్గర టిఫిన్ కాకుండా అని చెప్పాను. హైదరాబాద్లో చాలామందికి అడగండి, చాలామంది కాదు, ఆల్మోస్ట్ అందరికీ ఇదిగో వచ్చేస్తున్నానే అంటారు. ఎవరికి ఫోన్ చెయ్యు, అందవే వచ్చేస్తున్నా అనుకుని అంటారు. కానీ వాళ్ళు మాత్రం వచ్చేసరికి 1-2 గంటలు. మా రవి కూడా మాత్రము 10 నిమిషాలు అంటాడు, అది 2 hours అవుద్ది. వాడిది ఎట్లా అంటే, వాడిది ఒక డైలాగ్ ఉంది. వాడిది हैदराबाद में 4 मिनट बोलेगा तो 40 मिनट लगता है इनको.
వాడు అట్లానే చేస్తాడు, ఎందుకంటే 5 minutes అంటాడు, 50 minutes అవుతుంది. అది ఎక్కడైనా టిఫిన్ కాగాలి, టిఫిన్ తినేసి వెళ్ళిపోవాలి, లేకుంటే పార్సల్ అయినా తీసుకెళ్ళిపోవాలి ఆడికి. ఇది మొత్తం ఈ రోడ్డు మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. ఈ రోడ్డుకి వచ్చానంటే నేను వైజాగ్లో ఉన్నట్టు ఫీల్ అవుతుంది, ఎందుకంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది. హైదరాబాద్ గోల గోల ఉంటుంది కదా, ఆ గోల ఈ రోడ్లో ఉండదు అసలు. ఈవినింగ్ ఉంటుంది, పొద్దున్న ట్రాఫిక్ ఉంటుంది, ఈవినింగ్ ట్రాఫిక్ ఉంటుంది అంతే. మిగతా టైంలో ఇక్కడ అసలు ఇవి ఏం గోల ఉండదు, చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ రోడ్డు మాత్రం. మొత్తము చెట్లు ఉంటాయి, చెట్ల మధ్యలో చూడండి ఇది ఎలా ఉన్నదో మొత్తం అంతా ఎక్సలెంట్. సిగ్నల్స్ మనకే పోవాలి. గ్యాస్ మీకు ఒక సూపర్ బైక్ ఇప్పుడు చూపిస్తున్నా చూడండి, సుజుకి. అది వస్తున్నాడా? రావట్లేదే, లవర్తో మంచిగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. అలాంటి సూపర్ బైక్స్ మీద స్లోగా వెళ్తుంటే బాగుంటుంది. అదిగో అంతది. ఇంకా MH రిజిస్ట్రేషన్ ఇది. సిటీ రాయిడా? ఇది BHL. ఇదిగో BHL లోపలికి. ఇది వెల్కమ్ BHL అని ఉంది కదా. స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. దానికి తగ్గట్టు ఇదిగో పక్కన చెట్లే పోవాలి. 30 kilometers అంట. ఓ ఏమరా బాయ్, ఈ ఏరియా సూపర్గా ఉంటుంది. మొత్తం ఖాళీ రోడ్స్, ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ది కదా. క్వార్టర్స్ మొత్తం ఇదంతా BHL తాలూగా క్వార్టర్స్. అందరూ జాగింగ్స్. సండే కదా ఈరోజు, మ్యాక్సిమం చాలామంది లీవ్సే ఉంటాయి, మంచిగా ఎంజాయ్ చేస్తారు. గేమ్స్ ఉంటాయి, క్రికెట్ అని చాలా చాలా గేమ్స్ ఆడుతూ ఉంటుంటారు. ఫ్యామిలీస్తో, చిన్న పిల్లలతో జాగింగ్, వాకింగ్, సైక్లింగ్. సూపర్ లైఫ్ కదా వీళ్ళు. సూపర్ లైఫ్ అంటే ఎవరిది వాళ్ళకు ఉంటుంది అంతేలే. అక్కడ ఒక ఫుడ్ కోర్ట్ ఉంది, అక్కడికి వెళ్ళి మనం ఇప్పుడు టిఫిన్ తినేద్దాం. టిఫిన్ తీసుకొని లేకుంటే పార్సల్ అయినా తీసుకెళ్ళిపోవాలి. ఫుడ్ సెంటర్ టిఫినా మరి ఇంకేంటి? జ్యూసా? టిఫిన్ అనుకున్నానే, టిఫిన్ కాదే. మళ్ళీ అటు సైడ్ పోవాలి. అబ్బా ఈయన సైకిల్ మీద ఎంత స్పీడ్ వెళ్ళిపోతున్నాడు. సైకిల్ తొక్కడము హెల్దీ కదా. మన తెలంగాణ నుంచి రంజితాన్ వీల్స్ అని ఉంటుంది కదా, రంజితాన్ అయితే సైకిల్ తొక్కుకుంటూ ఆస్ట్రేలియా వరకు వెళ్ళిపోయాడు. తెలుసుగా మీ అందరికీ. లేకుంటే రంజితాన్ వీల్స్ అని కొట్టండి యూట్యూబ్ కానీ ఇన్స్టాలో కానీ, ఆయన వీడియోలు మస్తుంటాయి. ఆయన మొత్తం చాలా కంట్రీస్ ఓన్లీ సైకిల్ మీదనే వెళ్ళాడు. ఆయనది ఫస్ట్ క్లిక్ అయింది కన్యాకుమారి టు లద్దాఖ్ ఫోటోషూటా. గుడ్ ఫోటోషూట్కి కూడా ఈ ఏరియా బాగుంటుంది. ఫుల్ గ్రీనరీ అబ్బాయిడ. గ్రూప్ ట్రిప్ ఏడపోతున్నారా? టెంపుల్, పెద్దంవారి దేవాలయం ఇది. సర్కిట్. గాంధీ తాత మాత్రం ఉంటాడబ్బా ఏడైనా. BHL ఇది 550 years. ఓహో
మొత్తం బిహెచ్ఎల్ ఏరియా ఇదంతా, చాలా పెద్ద ఏరియా ఇదంతా. వచ్చానా ఇక్కడికి. క్రికెట్ ఆల్రెడీ మా వాళ్ళు మ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారు. లోపలికి వెళ్ళిపోదాం. ఇదిగో ఈ నుంచి ఇటు లోపల గుసాయించాలి. ఈ కంచె ఉన్నదిగా, కంచి కింద నుంచి. మా ఆటగాళ్ళ కోసం టిఫిన్కి అయితే వచ్చాము. సంతాన్ ఇదిగో టిఫిన్ చేస్తున్నాడు, ఇడ్లీలు. మొత్తం వాళ్ళని మేపాలంటే 15 ప్లేట్లు తీసుకోవాలి. 15 మంది ఉన్నారు. ఆడ రవి కూడా ఉన్నాడు, ఒక్కడే 2 ప్లేట్లు కొడతాడు. ఆడు సరిపోతాయి, 15 ప్లేట్లు సరిపోతాయి. ఇగో కోచ్ మాత్రం ఫస్ట్ తింటుండు. వచ్చిన వాళ్ళు ఒక్కో 6 కొట్టిన విన్ను. అందరు 6 అలా కొడతారు. అదేనండి 10 కాకపోయినా ఇంకోటి అందరికి 4. ఆఫ్టర్ టిఫిన్ కంప్లీట్ అయిపోయాక మా కోచ్ అయితే బ్రీఫింగ్ ఇస్తున్నాడు మా అందరికీ. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయింది. ఆ ఓడిపోయిన మ్యాచ్లో ఏమేమైతే తప్పు చేసామో వాటిని ఇప్పుడు సరిదిద్దామని చెప్తున్నాడు మా మామ కోచ్, హెడ్ కోచ్ మాకు. బాగానే ఉన్నా కానీ ఎక్కువ తీసుకోవద్దు, ఎనర్జీ వేస్ట్ అవుతుంది. మా ఓపెనింగ్ ప్లేయర్స్ వీళ్ళిద్దరు, రాజేష్ అండ్ 6ల శ్రీకాంత్. వీళ్ళిద్దరు ఇప్పుడు ఎట్లా ఆడతారో మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళిద్దరు గట్టి టార్గెట్ ఇస్తే మాత్రం ఈ మ్యాచ్ కంపల్సరిగా గెలిచేద్దాం మనం. ఓ షిట్, అయ్యా. Pat Cummins and his team, his Warriors, head out onto the field. These two, కొట్టిండు, గట్టి షాట్ కొట్టిండు మా వాడైతే. I don't think they're going to go into their shell. I think it's going to be positive cricket. Here we go, Mitchell Starc. Is there a noise? A big noise behind the wicket. They really liked it, the Australians. They're going upstairs. Yeah, there's a noise. There's a noise. Okay, looks like there's a clear gap between bat and ball there. Edge taken beautifully by Stephen Smith. Mitchell Starc, it didn't take him long. Starts day 3. Very. ఇచ్చినా మీరు బ్యాక్కి వెళ్ళండి, ప్రతి బాల్కి వెళ్ళాలి మీరు. ఈ నార్మల్కి ఇచ్చిన వదిలిన రన్కి తిరిగేస్తారు. సర్లే బ్యాక్కే ఉండాలి. Similar to the way he did day 1, and the very dangerous Rishabh Pant goes. First runs of the day. Will be 4 of them. Edge dropped. Did it carry? Steve Smith indicating that it just dipped down on him. It goes to the boundary for 4. You can see him there, just thought he had it. Goes again and taken by Carey. That's clever from Cummins. It was obvious, but he executed beautifully. He got inside the mind of Ashwin. Australia get their 7th. ఈ మ్యాచ్ కూడా పోయి మా వాళ్ళందరూ డిసప్పాయింట్గా ఉన్నారు. వాడు మాత్రం నవ్వుకుంటుండే. చూడండి, ఇదిగో వీళ్ళందరూ గేమ్ ఆడుతుంటే వీడి పని చూడండి ఎట్లా ఉందో. చక్కగా చాటింగ్ చేసుకుంటుండు.